నీ దోషములు బట్టి, నీ క్రియలు బట్టి దేవుడు నీకు ప్రతీకారం చేస్తాడు. దీన్ని బట్టి నీలో ఏమైనా దోషక్రియలు, దుష్టక్రియలు ఉంటే తప్పనిసరిగా దైవ శిక్షకు నువ్వు గురవుతావనే విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. దోషక్రియలు, చెడు ప్రవర్తన అన్నమాట, చెడ్డ క్యారెక్టర్ ఎలా ఉంది నేటి యువతే కాదు కదండి, అన్ని వయసుల వారు వయసుతో తారతమ్యం లేకుండా భయంకరమైనటువంటి పాపం చేస్తున్నారే. తాత సమానుడైన వాడు కూడా కదండి శరీరాశలతో జీవిస్తున్నాడు. మనం చూస్తామన్నాం. తండ్రి వయసు వాడు కూడా, నా వయసు తండ్రి వయసు అనే మమ్మగా ఆ యొక్క ఇంకిత జ్ఞానం కూడా లేకుండా చిన్న చిన్న పిల్లలను చెరుస్తున్నారంటే మానవుడు ఎలాంటి దుష్టత్వంలో ఉండడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరత. భయంకరమైన మోసం, దగ, ప్రియమైన వారలారా, వ్యభిచార సంబంధమైనటువంటి జీవితం, గంధాయి మత్తులో విచ్చలు విడిగా బ్రతుకుతూ ఉంది యువత కదండి. వారికి మత్తు కావాలి. ఈ రోజున ఆ రాత్రి కాసేపు ఏం పడుకుంటున్నారు, తెల్లారి లేస్తానే మంచినీళ్ళు అవసరం లేదు, ఏమండి ఆహారం కూడా అవసరం లేదు. వారి బొగ్గులో ఒక పదార్థం పడాలి, అది గుట్కానో కైనో ఏదో ఒకటి పడాలి. ఏమండి గంజాయి, మాదక ద్రవ్యాలు, భయంకరమైనటువంటి పరిస్థితులు. అంతేకాదు అది జాలక మత్తు ఇంజక్షన్లు చేసుకుంటారంట. అది ఏమంటారు దాన్ని, ఏం ఇంజక్షన్స్ అయ్యి, డ్రగ్స్ చేసుకుంటారంట. అది చేసుకుంటేనే ఒక రకమైన ఇంజక్షన్ తీసుకుని అది చేసుకుంటేనే రాత్రులు అర్ధరాత్రి వరకు 3 గంటల వరకు డాన్సులు వేస్తూ, చిందులు వేస్తూ పబ్బుల్లో, క్లబ్బుల్లో, ఏమండి చివరికి అలుపు వచ్చిన తర్వాత ఎవరితో పడుకుంటారో కూడా తెలియదంట. ఏ పురుషుడితో ఏ స్త్రీ పడుకుంటుందో, ఏ పురుషుడు ఏ స్త్రీతో పడుకుంటాడో కూడా రాత్రి తెలియదంట. ఎంత భయంకరమైన జీవితం ఇది, ఎంత భయం లేని బ్రతికిది, ఎంత ఘోరమైన దుష్టత్వంతో వారు జీవిస్తున్నారో ఒకసారి ప్రియమైన వారలారా, లైవ్లో కూడా వాక్యం వింటున్నటువంటి వారలారా, ఇంకా మీ దోషక్రియలు మీకు శిక్షా కారణము కాకూడనట్లుగా ఈ వాక్యం వింటున్నప్పుడు ఏ క్రియ అయితే, ఏ దోషక్రియ అయితే నీకు జ్ఞాపకం వచ్చిందో ఆ దోషక్రియ నీ దేవుడైన యెహోవాని ఆయాస పెట్టిందని, దుఃఖపెట్టిందని, సృష్టికర్త మనస్సును నొప్పించిందనే సత్యాన్ని తెలుసుకుని ఆ ఇంకిత జ్ఞానము కలిగి ఆ దోషక్రియని విడిచిపెట్టమని ప్రభువు నామములో తెలియజేస్తున్నాను. ఎంత భయంకరము, ఎంత భయం లేని జీవితము. దేవుని పిల్లలారా, దేవుని యొక్క వాక్యము నీ కళ్ళ ఎదుట ఉంటే నువ్వు పాపం చేయి. నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచుటకు నా కనులు తెరవమని దావీదు ప్రార్థన చేసినట్లుగా నీవు కూడా దేవుని సముఖంలో, అయ్యా నీ వాక్యం చదువుతున్నప్పుడు నా కళ్ళు తెరువు, నేను మూసుకుని పోయి చదువుతున్నాను కదండి, నా మనోనేత్రాలు మూయబట్టి కేవలము శరీర సంబంధమైన నేత్రాలతో నేను చదువుతున్నాను, దాన్ని విడిచిపెడుతున్నాను. నా శరీర సంబంధమైన నేత్రాలు కాదు, నా మనోనేత్రాలు తెరవండి ప్రభువా. ఆ ధర్మశాస్త్రములో, ఆ వాక్యములో ఆనందించుట నేర్పు, వాక్యమును బట్టి బ్రతుకుట నాకు నేర్పు అని ప్రార్థన చేయటం నువ్వు ప్రారంభించు. నీ దోషములు క్షమింపబడితే, లేని ఎడల నీ దోషములు నీకు శిక్షాకరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు తప్పించుకోలేరు. సముద్రము తనలోని మృతులను బయటకు తీసుకువస్తుంది. కొండలారా, బండలారా మా మీద పడి మమ్మల్ని చంపండి అని నువ్వు వరిచి గగ్గోలు పెట్టిన ఏ కొండ, ఏ బండ నీ మీదకి రాదు. ఎందుకంటే మరణము తప్పించుట యెహోవా వశం. దేవుని యొక్క ఉగ్రత, మహా ఉగ్రత దినము నీ మీదగా దిగముందే నీ దోషక్రియలను బట్టి నీకు పాప క్షమాపణ నీకు కలగాలి. లేని ఎడలా దుష్టుడుగానే నీ ఉంటావు. తప్పనిసరిగా దేవుని యొక్క శిక్ష విధికి నీవు లోనవుతావు అనేటువంటి సత్యమును గమనించాలని ప్రభునామములో తెలియచేస్తున్నాను. మూడవదిగా మనం గమనించినట్లయితే రోమాపత్రిక 11వ అధ్యాయము 20వ వచనములో, రోమాపత్రిక 11వ అధ్యాయము 20వ వచనం దేవుని యొక్క వాక్యము ఇలాగ మనతో మాట్లాడుతూ ఉంది. వారి అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి,
నీవైతే విశ్వాసను బట్టి నిలిచి ఉన్నావు, గర్వింపక భయపడకము. చాలు చాలు చాలు. ఇది ఇశ్రాయేలు ప్రజలను బట్టి మాట్లాడుతున్నాడు కదండి. స్వాభావికమైనటువంటి ఒలీవ చెట్టు, అడవి చెట్టు అంటగట్టబడినటువంటి అనుభవాలు అక్కడ రాస్తూ ఏమంటాడంటే, వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడ్డారు. విరిచివేయబడుట అంటే శిక్షింపబడుట. ఏంటి? విరిచివేయబడుట అంటే శిక్షింపబడుట. నీవైతే విశ్వాసమును బట్టి దేవుని కొరకు నిలిచి ఉన్న ఇశ్రాయేలు ప్రజలు అల్ప విశ్వాసమును బట్టి వారు విరిచివేయబడ్డారు. ఇశ్రాయేలు ప్రజల యొక్క అల్ప విశ్వాసాన్ని బట్టి నేడు చాలా మందిలో కూడా అల్ప విశ్వాసం ఉంది కదండి. యేసుప్రభు అన్నాడు, పేతురు మునిగిపోతున్నాడు, సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్నప్పుడు ఏమన్నాడంటే, ప్రభువా నేను కూడా నడిచిదనా అన్నాడు. అవునా? యేసుప్రభు వారు గాలి సముద్రమును గద్దించినప్పుడు, సముద్రమును తొక్కుతూ ఆ ప్రభు వచ్చినప్పుడు కదండి, పేతురు చాలా విస్మయం పొందారు. ఆ దృశ్యాన్ని చూసినటువంటి పేతురు కదండి ఎంత ఇన్స్పైర్ అయ్యాడంటే, ప్రభు నేను నడుస్తా, నేను వస్తా, నడవమన్నాడు. నడుస్తూ ఉండగా గాలిని చూసి అతడు భయపడి మునిగిపోవటం అనేది ప్రారంభించాడు. వెంటనే యేసుప్రభు అంటున్నాడు కదండి, చెయ్యి చాపి అతను పట్టుకుని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతున్నావు? ఎందుకు అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతున్నావు? కనుక నువ్వు అల్ప విశ్వాసిగా కాక నీవు విశ్వాసిగా ఉండమని పేతురుకు బోధిస్తున్నాడు, నీకు కూడా బోధిస్తున్నాడు. నువ్వు విరిచిపోయేవాడబడక మునిపే, నువ్వు విరిచిపోయేవాడ దేవునిలో అంటగట్టబడేటువంటి జీవితం నీకు రావాలంటే, దేవుల్లో నీవు నిలిచి ఉండాలంటే, దేవుని యొక్క మాటకు నువ్వు లోబడాలి. నీకు విశ్వాసము కావాలి. విశ్వాసము చేతనే ఏమంటారంటే, విశ్వాసము చేతనే మీరు రక్షింపబడ్డారు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలో ఉండటం అసాధ్యము కదండి. విశ్వాసాన్ని గురించి ఎన్ని మాటలు రాయబడింది ప్రియమైనటువంటి దేవుని వల్లేరా. కనుక దేవుని శిక్ష నుండి మనకు విడుదల కలుగజేసేది ఏమిటంటే విశ్వాసం. దైవోగ్రత నుంచి మనకు విడుదల కలుగజేసేది ఏమిటంటే విశ్వాసం. అన్నిటి యందు విశ్వాసంతో ఉంచుతాం కానీ దేవుని యందు మనం విశ్వాసం ఉంచు. ఏ దేవుడైతే నరకాగ్ని నుండి నిన్ను కాపాడడానికి ఈ లోకంలోకి వచ్చాడో, ఏ దేవుడైతే నీ కొరకు ప్రాణం పెట్టాడో, ఏ దేవుడైతే మరలా నీ కొరకు వస్తానన్నాడు, ఏ దేవుడైతే నిన్ను నిత్యత్వంలోకి తీసుకుని వెళ్తానన్నాడు, ఆ దేవుని యందు విశ్వాసం ఉంచకపోవటాన్ని బట్టి డెఫినెట్గా నీకు శిక్ష వస్తుందని ప్రభునామములో తెలియచేస్తున్నాను. అది నా మాట కాదు కానీ అది దేవుని యొక్క వాక్యము. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం ఏం మాట్లాడుతుంది? హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనములో ఏమంటారంట? వారు తమ విశ్రాంతిలో ప్రవేశింపరని అవిశ్వాసము చేతనే ఆ విశ్రాంతిలో ప్రవేశించలేదు. ఇది ఇశ్రాయేలు ప్రజలు గురించినటువంటి మాటయే, మన గురించి మాట కూడా ఇది. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తున్నాను ప్రభు. ఆయన విశ్రాంతిలో మనం ప్రవేశించడానికి ప్రభు ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాడు. నీలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని బట్టి, నీలో ఉన్నటువంటి చెడుతనాన్ని బట్టి, నీలో ఉన్నటువంటి అల్ప విశ్వాసాన్ని బట్టి నీవు ఆ విశ్రాంతిలో ఏమాత్రము ప్రవేశించవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ విశ్రాంతి దినాన్ని గురించి ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేసిన మాట అయితే, వారిలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని బట్టి, వారిలో ఉన్నటువంటి అల్ప విశ్వాసాన్ని బట్టి వారు విశ్రాంతి దినాన్ని వారు పాటించినటువంటి వారు అవుతారు. ఎందుకంటే ఇది కొంచెం కాంట్రవర్షియల్గా ఉంటుంది. ఈ హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారి బోధ వేరుగా ఉంటుంది, కానీ మన బోధ వేరుగా ఉంటుంది కదండి. దేవుడు ఇవ్వబోతున్నటువంటి విశ్రాంతిని గురించి ప్రభు మాట్లాడుతున్నారని మనము దీన్ని వ్యాఖ్యానిస్తామంటే ఆ అధ్యాయం అంతా చదివితే దాని గురించి మాట్లాడతారు. కానీ వారు ఏమంటారంటే, విశ్రాంతి దినము శనివారం కనుక శనివారం నువ్వు పాటించకపోవటం వలన నువ్వు ఇలాగా అయిపోతావని వారి యొక్క బోధ. ఏదేమైనా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
ఎందుకు దుష్టులు దేవుడు శిక్షిస్తాడంటే అవిశ్వాసాన్ని బట్టి దేవుడు వారిని శిక్షిస్తాడు. పేతురు మునిగిపోవటకు కారణమేమిటి? అవిశ్వాసమే కదండి. నయోమి బెత్లెహేములో నిలవలేకపోవటానికి కారణం ఏమిటి? అవిశ్వాసాన్ని బట్టి ఆమె మోయాబునకు వెళ్ళింది. విశ్వసించాలి, నమ్మాలి. నమ్ముట నీ వల్ల అయితే నమ్ము ప్రతివానికి సమస్తము సాధ్యమే. నేను నమ్ముతున్నాను ప్రభా. ఏమన్నాడు? ఆ చిన్న బిడ్డ యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చి తండ్రి అంటున్నాడు యేసు ప్రభువుతో, ప్రభా నీ శిష్యులకు చెప్పాను, వారు ప్రార్థన చేశారు, కానీ నా కుమారులో ఉన్నటువంటి బలహీనత పోలేదయ్యా. చాలా బలహీనుడు ఉంటున్నాడు ప్రభా. సాతాను పట్టినప్పుడు విలవిల్లాడిపోతున్నాడు, నురుగొక్కుతున్నాడు, పడిపోతున్నాడు, కొట్టుకులాడుతున్నాడు. ఈ శిష్యులు ప్రార్థన చేశారు, కానీ ప్రయోజనం లేకుండా పోయిందయ్యా. ఏమైనా నీ వల్ల అయితే నువ్వు స్వస్థపరచు నా కొడుకుని. ప్రభు అన్నాడు, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్త సాధ్యం. నీకు సంపూర్ణమైన నమ్మకం ఉందా? నీకు సంపూర్ణమైన విశ్వాసం ఉందా? నువ్వు అల్ప విశ్వాసంతో నా దగ్గరకు వస్తే నీ కొడుకు స్వస్థత రాదు. నువ్వు సంపూర్ణమైన నమ్మిక, సంపూర్ణమైనటువంటి విశ్వాసం నీకుంటే తప్పనిసరిగా నీ కొడుక్కి స్వస్థత. అప్పుడు అన్నాడు, నమ్ముతున్నాను ప్రభా, అపనమ్మకం నాకు కలగకుండా చేయమన్నప్పుడు అతని కార్యం చేశాడు. దేవునికి స్తోత్రము. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మన యొక్క అవిశ్వాసమును బట్టి, అపనమ్మకాన్ని బట్టి దేవుని యొక్క శిక్షకు మనము లోనవుతాం. దేవుని పిల్లలుగా దేవుని సన్నిధికి వస్తామే కానీ వాక్యం మీద నమ్మకం ఉండదు, దేవుని మీద నమ్మకం ఉండదు కదండి. కొన్నిసార్లు దేవుడు ఉన్నాడా అనేటువంటి ప్రశ్న, ఎవడు దేవుడు ఉన్నాడు, దేవుడు లేడని వాడు ఎవడు ఏమన్నారు బైబిల్లో? దేవుడు లేడని బుద్ధిహీనుడు తన మనసులో అనుకుంటాడంట. బుద్ధిహీనుడు తెలుస్తాడంట అలాంటి తలంపు. దేవుడు లేడనటం అనేది బుద్ధిహీనమైన తలంపని బైబిల్ చెబుతుండగా, ఏ గ్రంథాన్ని నువ్వు ప్రామాణికంగా చేస్తున్నావో, ఏ గ్రంథం నిన్ను తప్పనిసరిగా వాక్య నడిపింపులో నిన్ను నడిపిస్తుందని, దేవుని యొక్క మార్గంలో నిన్ను నడిపిస్తుందని, దైవ రాజ్యానికి నిన్ను పాలిభాగస్తులుగా చేస్తుందని నీ విశ్వసిస్తున్నావో, ఆ గ్రంథం మీద నీకు విశ్వాసం లేకపోతే ఎలా? ఆ దేవుని మీద నీకు విశ్వాసం లేకపోతే ఎలా? అల్ప విశ్వాసంతో దేవుని సన్నిధికి రావద్దు. నువ్వు విరగొట్టబడతావు, విరిచివేయబడతావు, విడవబడతావు. విశ్వాసంతో రా, దేవుని సన్నిధిలో బలంగా నిలబడతావు. దేవునికి స్తోత్రము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇకపోతే 4వదిగా మనం చూసినట్లయితే హోషేయ గ్రంథములో 6వ అధ్యాయము, 4వ అధ్యాయము, హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6 నుండి 9 వచనాలు వరకు చూసినట్లయితే, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. ఏంటట? ఎందుకు నశిస్తున్నారంట? నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు, నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు, కనుక నాకు యాజకుడువు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మరచిదివి గనుక నేను నిన్ను మరుతును, నేనును నీ కుమారులను మరుతును. 9వ వచనంలో ఏమంటాడంటే, కాబట్టి వారి ప్రవర్తన బట్టి వారిని శిక్షించదును, వారి క్రియలను బట్టి వారి మీద ఇక్కడ ప్రతీకారం తెస్తానంటున్నాడు. ధర్మశాస్త్రమును తిరస్కరించేటి వారు, నాకు చెప్పే కదా, దేవుని యొక్క వాక్యము చాలా మంది హృదయాల్లో తిరస్కరింపబడుతుంది. ప్రారంభంలో చెప్పాను, ఇది ఒక కళ్ళబొల్లి మాటలు అనుకుంటున్నారు. బైబిలు భూత పుస్తకం అనేటువంటి వారు కూడా లోకంలో లేకపోలేదు. బైబిల్ అంతటిలో కూడా పాపమే ఉంది అనేవారు లేకపోలేదు. అంటే దేవుని యొక్క వాక్యాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోలేకపోవటాన్ని బట్టి కదండి, ఏదో అక్కడ కొంచెం చదవటాన్ని బట్టి వారు ఏమంటున్నారంటే భూత పుస్తకం అంటున్నారు, అందులో పాపం ఉందంటున్నారు. వారు దేవుని బైబిల్ని కదండి మంచి హృదయంతో చదవట్లేదు, వారు విమర్శన దృష్టితో చదువుతున్నారు. దేవుని అర్థం చేసుకోలేనటువంటి మనస్సాక్షి వారికి లేదు. నేనేమంటానంటే, ఏదో ఒక రోజున దేవుడు తప్పనిసరిగా వారి జీవితంలో మార్పు కలుగ చేస్తాడు. ఆర్కే మూర్తి గారు చెప్పినటువంటి మాట ఏమన్నాడు?
బైబిల్లో నేను తప్పు పట్టుకోవాలనుకున్నాను, కానీ బైబిలే నన్ను తప్పు పట్టుకుంది. బైబిల్ని నేను తప్పు పట్టుకోవాలనుకున్నాను, కానీ బైబిల్ నీవు తప్పుడడం అని చెప్పింది. నేను మారు మనసు పొందానని ఆర్ఆర్కే మూర్తి గారు ఆయన మాటల్లో తెలియచేశాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, కనుక దేవుని యొక్క ధర్మశాస్త్రమును నీవు తిరస్కరించుట వలన నీకు తప్పనిసరిగా శిక్ష కలుగుతుంది. అక్కడ పైన నా జనులు జ్ఞానం లేని వారే నశించుచున్నారు, నీవు జ్ఞానమును విసర్జించి ఉన్నావు అంటాడు కదా. జ్ఞానమును విసర్జించటానిగా, జ్ఞానం అనగా యేసు ప్రభువారు, జ్ఞానం అనగా వాక్యము. చాలామంది దేవుని యొక్క వాక్యం వింటున్నారు, దాన్ని విసర్జించేస్తున్నారు. ఎంతమంది హృదయాల్లో నిజంగా దేవుని యొక్క వాక్యం ఫలభరితం అవుతుంది? ఎవరు ధర్మశాస్త్రాన్ని కదండి బాగా అధ్యయనం చేస్తున్నారు? దేవుని యొక్క వాక్యానికి ఎంతమంది భయపడుతున్నారు? దేవుని యొక్క వాక్యం వినుడితోనే ఎంతమంది జీవితంలో నిజంగా వణుకు వస్తూ ఉంది? బెల్షస్సర్ లాంటి వాడు దైవ హస్తాన్ని చూసి అరికాలు ముద్రుకుని కదండి శివరింగ్ వచ్చేసింది అలాంటి వాడికి కూడా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక మనం జాగ్రత్తగా గమనించాలి. దేవుని యొక్క వాక్యం చదివేటప్పుడు వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోండి. ఇది పరలోకంలో ముందుగానే దేవుడు నీ కొరకు నియమించిన పుస్తకం అనుకోండి. నీ పట్ల దేవుని యొక్క ఉన్నత తలంపులు అనుకోండి. దేవుడు నిన్ను ఎంతగా ప్రేమించాడో ఈ పుస్తకంలో వ్రాయబడింది. దేవుని మనసును అర్థం చేసుకుంటూ బైబిల్ ఎప్పుడు కూడా చదవాలి. అప్పుడు నువ్వేమిటో, నీ బ్రతికేమిటో, నీ స్థితి ఏమిటో, నీలో ఉన్నటువంటి రెటమతమ తత్వం ఏమిటో, నువ్వెందుకు ఇంకా ధర్మశాస్త్రమును విసర్జించేటటువంటి ఘోరమైన దుష్టత్వంలో ఉండవో నీకు అర్థమవుతుంది. ఎందుకు దేవుని యొక్క వాక్యమునకు పెడచెవిని పెడుతున్నావో, వాక్యమును అర్థం చేసుకోకుండా ఒక తిరస్కార స్వభావంతో నువ్వు ఉంటున్నావో నీకు అర్థమవుతుందని ప్రభునామంలో తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే అధ్యాయం హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 11వ వచనంలో ఎలా ఉందయ్యా ఇశ్రాయేలు యొక్క స్థితి అంటే, వ్యభిచార క్రియల చేతను, ద్రాక్షరసము పానము చేయడం చేతను, మద్యపానము చేతను వారు ఏమవుతున్నారంట? ఎందుకు చెడిందంట? మతి చెడిపోయిందంట, మైండ్ పనిచేయట్లేదంట. ద్రాక్షరసం తాగేవాడికి మైండ్ ఏం పనిచేసిద్ది? చిన్న మెదడు పనిచేయదు, ఏం మాట్లాడతా అర్థం కాదు, తనకు తానే మాట్లాడుకుంటాడు, ఎప్పుడెప్పుడో జ్ఞాపకం చేసుకుంటా ఉంటాడు, తిడతా ఉంటాడు, కొడతా ఉంటాడు, ఎవడు కదిలించుకుంటాడో తెలియదు, ఎవడు దొంతాడో తెలియదు, ఎవడి చేత తండ్రులు తింటాడో తెలియదు. ప్రారంభంలో చెప్పాను, చాలా మందికి మత్తు కావాలి. సారాయి, బ్రాంది, విస్కీ, కళ్ళు ఇవన్నీ కూడా కదండి దేవుడు ఇష్టమైనటువంటి ఈ పనులు జరిగించడం అనేది దేవునికి ఇష్టమైనటువంటివి కాదు. నీ దేహము దేవాలయము అనే విషయాన్ని మనం గమనించాలి. ఇశ్రాయేలు ప్రజలు భయంకరమైన స్థితిలో ఉన్నారంట. ధర్మశాస్త్రమును విసర్జించి దేవుని యొక్క వాక్యమునకు వారు లోబడకుండా భయంకరమైన పాప భూయిష్టమైన వ్యభిచార సంబంధమైన క్రియా జీవితాన్ని వారు జరిగించడాన్ని బట్టి దేవుడు అంటున్నాడు, నిన్ను శిక్షిస్తా. ఇజ్రాయేలు ప్రజల యొక్క స్థితి ఎలా ఉన్నది అంటే, వారు వ్యభిచార క్రియలు చేస్తున్నారంట. రెండవదిగా ద్రాక్షరసాన్ని పానం చేస్తున్నారంట. మూడవదిగా మద్యపానము చేతను వారు మతి చెడి విచ్చలవిడిగా బ్రతుకుతున్నారట. ప్రియమైన వారులారా, ఎలా ఉందంటే వారి క్రియా జీవితము, సొదమ ప్రజలు ఏ విధంగా కదండి వృద్ధులు మొదలుకొని పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు పాప సంబంధమైనటువంటి క్రియా జీవితం జీవిస్తున్నారు, అలాగా ఉందని నేను అనుకుంటూ ఉన్నాను. ప్రియమైన వారులారా, కనుక ఎందుకు దేవుడు దుష్టులను శిక్షిస్తున్నాడంటే, ఒకటి వాక్యమును విసర్జించడాన్ని బట్టి, ధర్మశాస్త్రాన్ని విసర్జించడాన్ని బట్టి. రెండవదిగా వ్యభిచార సంబంధమైన క్రియలు, ద్రాక్షరసము తాగుట, మద్యము త్రాగుట కదండి, దేవునికి అవిధేయులుగా బ్రతుకుట, ఇవన్నీ కూడా దుష్టుల యొక్క లక్షణాలు. ఇలాంటివి జరిగించడాన్ని బట్టి దేవుడు వారిని శిక్షిస్తున్నాడనే విషయాన్ని మనం గమనించాలి.